ప్రస్తుతం మనం దొడ్లా డైరీ ఎండి సునీల్ రెడ్డి గారితో ఉన్నాము. సో దొడ్లా డైరీ ఐపీఓ రాబోతుంది. మన తెలుగు రాష్ట్రాలకు చెందిన కంపెనీ ఇది. సో సెకండ్ బిగ్గెస్ట్ అమాంగ్ మార్కెట్ ప్రెజెన్స్ ప్రైవేట్ డైరీస్లో రెండో స్థానంలో ఉంది. అలాగే నేషన్లో ఓవరాల్గా మిల్క్ ప్రొక్యూర్మెంట్లో కూడా మూడో స్థానంలో ఉంది. అలాంటి కంపెనీ ఐపీఓకి రాబోతోంది. 16వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ఇష్యూ ఓపెన్ అయి క్లోజ్ కాబోతోంది. దాదాపు 520 కోట్ల రూపాయల ఇష్యూ ఇది. ఇనిషియల్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. ఇందులో 470 కోట్లు ఓవరాల్గా ఓఎఫ్ఎస్ ద్వారా వస్తుంటే 50 క్రోర్స్ వరకు ఫ్రెష్ ఇష్యూ ద్వారా కంపెనీ సమీకరించబోతోంది. ఇష్యూ ప్రైస్ బ్యాండ్ వచ్చి 421, 428 మధ్య ఉంది. అసలు ఈ ఐపీఓకి సబ్స్క్రైబర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అండ్ కంపెనీ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి, ఇంతవరకు చేసిన జర్నీ ఎలా ఉంది, ఇక్కడి నుంచి చేయబోయే జర్నీ ఎలా ఉంది, స్వయంగా మనకి సునీల్ రెడ్డి గారు వివరిస్తారు. సునీల్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పేరింగ్ యువర్ టైం. అండ్ ఇట్స్ బీన్ లాంగ్ టైం, మనం కలిసి కూడా ఆల్మోస్ట్ ఒక 1.5 year అయింది. ఈ టఫ్ టైమ్స్లో ఐపీఓకి మీరు వస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ అవర్ సైడ్. ఎలా ఉంది సార్ రెస్పాన్స్? సార్ రెస్పాన్స్ ఇప్పుడు దాకా బాగుంది సార్. ఈ రోజు మా యాంకర్ బుక్ కూడా అయిపోయింది. దట్ విల్ బి డన్ రేపు లిస్టింగ్. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ విల్ బి డూయింగ్ వెల్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ నాగేంద్ర గారు ఫర్ గివింగ్ ది ఆపర్చునిటీ టు ప్రెజెంట్ దొడ్లా డైరీ విత్ యూ. మీరు అడిగినట్టు ద 3 questions దట్ ఐ విల్ ట్రై టు సమ్మరైజ్ సార్. మా జర్నీ ఎట్టుంది, మా ఇప్పుడు దాకా ఎక్కడ ఉన్నాము, వేర్ ఆర్ థింకింగ్ ఆఫ్ హౌ వీ వాంట్ టు గో ఇన్ ద ఫ్యూచర్ అండ్ ఫర్ ద ఇన్వెస్టర్స్ సేక్ సార్. ఇఫ్ యూ టేక్ ఆ జర్నీ సార్, కంపెనీ మేము 1995లో ఇన్కార్పొరేట్ చేసాం సార్. 98 April is when we commenced our commercial production సార్. కమర్షియల్ ప్రొడక్షన్ ఫస్ట్ మేము నెల్లూరులో మొదలుపెట్టాము. నెల్లూరులో ప్లాంట్ కట్టి నెల్లూరులో కలెక్షన్ చేసి చెన్నై అండ్ నెల్లూరులో అమ్మడం మొదలుపెట్టాం సార్ పాపం. సో అక్కడి నుంచి నవ్వు మా అంతా వీఆర్ అంతా 5 states సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, అండ్ we've just entered Maharashtra సార్ ఫర్ ప్రొక్యూర్మెంట్ ఆల్సో. We are also having operations in Uganda and Kenya సార్. యుగాండాలో ఒక ప్లాంట్ ఉంది. we procure process there and sell in Uganda, and అక్కడి నుంచి కెన్యాలో కూడా అమ్ముతున్నాం సార్. So this is what it has been. Now recently we have also acquired one cattle feed company sir in 2019 Kadapuro. So we are also trying to do our backward integration into the dairy sir. We are a fully integrated dairy sir, where we procure, process and distribute sir. Ma procurement ki dadapu we have 1 lakh plus farmers sir. More than 6,500 villages lo nunchi procure chestam. We have gone into that direct to farmer procurement mode lani, where we are paying directly into the farmer account sir. And that is what we are doing now. As of now we have grown a lot in that field sir. Our plants have all become state of the art, or our major plants are automated. All this is done with the view of keeping a good quality of milk. Okay. Milk law quality plays a major role from the consumer point of view. Gabati, we are doing that, sir. And now also we have our products also, we have increased our range, sir. We have ice creams, we have flavored milk, we have Indian sweets, we have curd, and rakrakal undai, sir. So from our journey of only milk minchi, we have now grown this much, sir. Our revenues are almost 73% milk నుంచి వస్తుంది సార్, 27% ఇప్పుడు ప్రొడక్ట్స్ నుంచి వస్తుంది సార్. సో దట్ ఈస్ అవర్ బ్రీఫ్ ఆఫ్ వేర్ వీఆర్ సార్. థింకింగ్ ఆఫ్ వేర్ వీ వాంట్ టు గో సార్. ఫర్ అస్ మేము 98లో మొదలుపెట్టిన దానికి ఇప్పటికి వచ్చిండేదానికి, ఇఫ్ నాట్ ఫర్ కోవిడ్ ఆర్ బిఫోర్ కోవిడ్ ఇయర్ వీ రీచ్డ్ టర్న్ ఓవర్ మోర్ దెన్ 2,000 crores సార్. If you look at the last, historically the last 5 years before the COVID, we had almost doubled in our size. ఇప్పుడు కోవిడ్లో కూడా బికాస్ ఆఫ్ కోవిడ్ ఆర్ వాల్యూమ్స్ అండ్ సేల్స్ రియలైజేషన్ కొంచెం డిప్ అయింది, కానీ బట్ అవర్ ప్రాఫిటబిలిటీ హాస్ బికమ్ స్ట్రాంగర్ సార్. దిస్ ఇస్ ఆల్సో బికాస్ ఆఫ్ వీ హెడ్ ఇంక్రీస్డ్ అవర్ ప్రైసెస్ కోవిడ్ ముందర, థింకింగ్ దట్ వీ విల్ బి ఫైండింగ్ ఇట్ డిఫికల్ట్, మిల్క్ సరిపోదేమో అని అక్కడ ఉంది సార్. సో we were in 2020 March before COVID, we were reaching around 13 lakh liters a day of sales sir. We have now దాని తర్వాత 9 months we have dropped down a bit because of COVID. But we are confident that once COVID-19 release అయిపోతే, the 13 lakh liters of sales నుంచి to continue to grow forward will be there, sir. We have been growing at 15% CAGR, sir, on revenue. And that 15% CAGR revenue will continue, sir. EBITDA lo kuda we have been growing at 10%. So dairy EBITDA lo percentage might sometimes seem different, sir, but we look at more of absolute numbers, sir. Okay. And my explanation is, నేను ఒకవేళ 10,000 లీటర్లు అమ్ముతున్నాను అనుకోండి సార్, నాకు ₹1 ప్రాఫిట్ వస్తుంటే నాకు 10,000 వస్తుంది. బై సమ్ రీజన్ మార్కెట్లో షార్టేజ్ ఉంటే ఒకవేళ 20,000 లీటర్లు అమ్మేమనుకోండి, నాకు పాలు ఒకవేళ సేకరణ ధర ఎక్కువ అయినా కానీ, దూరం నుంచి రావడం రేట్లు పెరిగినా కానీ, నాకు ₹10 మిగిలినా కానీ నా ₹10,000 నాకు 10,000 మిగులుతాయి సార్. సో అటు వీ లుక్ ఎట్ అవర్ అబ్సల్యూట్ నంబర్ యాజ్ వీ గో ఫార్వర్డ్ సార్. వి థింక్ దట్ ఆల్సో వీ హావ్ బీన్ మెయింటైనింగ్ అ CAGR of around 11% sir, EBITDA CAGR that we have been maintaining as we are going forward sir. Okay. So we will continue to go forward sir. And why IPO అంటే సార్, we have lived all our life with investors sir. సునీల్ గారు, నేను
స్టెప్ బై స్టెప్ ఐ ఆస్క్ ద క్వశ్చన్స్ రాదర్ దెన్ మనం వెళ్ళినప్పుడు సో అది ఏంటంటే డైరెక్ట్ గా మనకి బ్యాంక్ ఆన్ సబ్జెక్ట్ కూడా వస్తుంది కాబట్టి మీకు బేసిక్ ఐపీఓలో 520 crores ఇష్యూ ద్వారా రైజ్ చేస్తున్నారు అండ్ ఓవరాల్ గా ఈక్విటీ ఎంత డైల్యూట్ చేస్తున్నారు సార్ ఈ 520 crores కి అంటే So the 520 crores, the overall dilution will be around, if you look at it after dilution, sir, promoters will be holding 62%, sir. Okay. TPG, which was there with us as an investor, they will be ending up owning around 8 to 9% or 9.5%, sir. Okay. And we have IFC with us, they will also be holding 4%, sir. Okay. These are our investors who have come before the IPO, and they will be with us as we go forward for at least 1 year. They are locked in, sir, as promoter investors. Okay, okay. అండ్ మీరు సునీల్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఆల్మోస్ట్ 2 to 3 decades ఆఫ్ సాలిడ్ ఎక్స్పీరియన్స్ ఇండస్ట్రీలో, మిల్క్ ఇండస్ట్రీలో, ఎస్పెషల్లీ డైరీ ఇండస్ట్రీలో ఉంది. అలాగే ఒక డౌన్ టు అర్త్ హంబుల్ మ్యాన్ కూడా తను. మీరు మాట్లాడితే ఇంటర్వ్యూ తర్వాత మీరే గేజ్ చేసుకోగలుగుతారు సునీల్ గారి గురించి. అండ్ హౌ యూ రోప్ టు టీపీజీ అండ్ ఐఎఫ్సి సార్, ఎలా మీరు రోప్ చేయగలిగారు అండ్ ఓవరాల్ గా వాళ్ళతో జర్నీ ఎలా ఉంది? అండ్ ఒక ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్ ఒక రొటీన్ కంపెనీలోకి వస్తే ఎలాంటి చేంజెస్ మీరు చూసారు? అంటే బేసిక్ గా మనకి ఎటు కొద్దిగా గొప్ప సాలిడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, బట్ ఎనీహౌ ఆ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అనేది ఒక డిఫరెంట్ లెవెల్ తీసుకెళ్ళడానికి దోహదపడుతుంది కదా మనకి. అవును సార్. సో అంటే సార్ ఫస్ట్ లో వి స్టార్టెడ్ ఇన్ అవర్ కెరీర్ 98 లోనే, బికాస్ మా పెట్టుబడి ఉండిన దానికి మా ఫాదర్ ఇచ్చిన డబ్బుకి బ్యాంక్ ఐడిబిఐ కండిషన్ షార్టేజ్ ఉండింది. వీ హాడ్ గాట్ ఇట్ ఫ్రమ్ అ కంపెనీ దోస్ డేస్ కాల్డ్ ఏపీఐడిసి వెంచర్ క్యాపిటల్. శరత్ నారు గారిని యూస్ టు రన్ ద థింగ్ దోస్ డేస్. ఆల్సో ఇట్ ఇస్ ఏపీఐడిసి, ఇట్ వాస్ నాట్ గవర్నమెంట్ నుంచి ప్రైవేటైజ్ అయ్యి దే హాడ్ ఇన్వెస్టెడ్ విత్ us. ఆ రోజుల్లో ఇట్ వాస్ అ నీడ్ ఫర్ మనీ దట్ we took a venture capitalist, కొంచెం గ్రో అయిన తర్వాత టైం వచ్చిన తర్వాత we bought them back, sir. Then again we got Proterra అని కార్గిల్ వాళ్ళు ఉంటారు సార్, దట్స్ లార్జ్ గ్లోబల్ కంపెనీ, వాళ్ళ ఫండ్ లో నుంచి ఇన్వెస్ట్మెంట్ ఉండింది సార్. సో అలాంగ్ ద వే సార్, కార్గిల్ ఫండ్ వచ్చినప్పటి నుంచి ఇంక్లూడింగ్ ఐఎఫ్సి డబ్బు వచ్చిన దాకా ద లేటెస్ట్ నవ్ ఐపీఓ, ఇప్పుడు వీఆర్ నాట్ గోయింగ్ నెసెసరీ ఫర్ ద మనీ సార్. వీఆర్ అ స్ట్రాంగ్ కంపెనీ, వీ హ్యావ్ వెరీ లో డెట్ ఆర్ నో డెట్ యాజ్ వి గో ఫార్వర్డ్. మాకు బట్ వాట్ హ్యాపెన్స్ సార్, వెన్ యూ హ్యావ్ అన్ ఇన్వెస్టర్ ఆన్ బోర్డ్, దే సార్ట్ ఆఫ్ కంట్రోల్ ఆర్ యాక్ట్ యాజ్ అ గుడ్ సౌండింగ్ బోర్డ్ అనాలి సార్. అంటే ఇప్పుడు మేమే ఉండాము, మా అంటే కప్పలో బాయిలో కప్పలాగా మన ప్రపంచంలో మనంలో ఉంటే మనకేదో అనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే ఒక ఎక్స్టర్నల్ ఇన్వెస్టర్ వస్తారో, ఇప్పుడు లైక్ ఈరోజు వాళ్ళు దే హ్యావ్ అ డిఫరెంట్ వ్యూ, మనకు ఒక వ్యూ ఉంటుంది. సో ఇట్ ఇస్ వెరీ హెల్దీ కాన్వర్సేషన్ సార్. బట్ ఎప్పుడైతే మనం ఇన్వెస్టర్ని వి థింక్ ఆఫ్ హిమ్ యాజ్ అ భారం అనుకున్నాం అనుకోండి సార్, దెన్ ఇట్ ఇస్ అ ప్రాబ్లమ్ సార్. ఎందుకంటే దెన్ ఇట్ ఇస్ టూ డిఫరెంట్ యాటిట్యూడ్స్. అదేదో డబ్బు కోసం తీసుకుని డబ్బు ఏదైనా చేయాలని. So in the same way, I look at public, sir. But public lo, if I was not going for an issue, Nagendra Garu won't ask me for my opinion. Today it is okay since I'm going for an IPO. But the same Nagendra Garu, 1 year later, if I'm not doing well, will also be questioning me as to why I'm not doing well. So it is not something right or wrong, sir. It's more of that introspection of Andarki. So as we put 23 సంవత్సరాలు కష్టపడి చాలా మంది దగ్గరికి వచ్చిన దానికి చాలా మంది కష్టంతో ఈ కంపెనీ ఇంతవరకు వచ్చింది సార్. ఇంకా ఫ్యూచర్ లో పోవాలంటే we need all these things, ingredients together, sir. So to retain talent, రేపు more transparency కావాలా, to get more of discipline in the company అంటే public is a part of a company's growth profile, sir. ఇప్పుడు నేను పబ్లిక్ పోకుండా కానీ అటు లేకపోతే ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ లేకుండా ఉంటే మేబీ యాజ్ అ ప్రమోటర్ ఐ విల్ గెట్ డైవర్టెడ్. నేను రియల్ ఎస్టేట్లోకి పోదామనా లేకపోతే ఇక్కడ చేద్దామా. సో దీస్ థింగ్స్ హెల్ప్ యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రోయింగ్ ఆల్సో, సార్. అంటే ఆల్దో ఐ మైట్ బి ద ఫ్రంట్ ఆఫ్ దొడ్లా, ఐఎమ్ నాట్ దొడ్లా అలోన్. దెర్ ఇస్ అ హోల్ టీమ్ బిహైండ్ విచ్ ఇస్ దొడ్లా. సో దట్ షుడ్ బి అండర్ డిసిప్లిన్ అని సార్. సో ద ఇన్వెస్టర్స్ రియల్లీ హెల్ప్ దేర్. But if you go and get an investor for the sake of money, and if the mindsets don't match, sir, then it will lead to disasters. Exactly. So always investor kadiki you spend at least double అవసరం లేనప్పుడు talk to your private equity investors. ఒక 10 మందిని చూడండి. You must understand, you must like that investor. Investor వాళ్ళు మీకు నచ్చాలా, the company నచ్చాలా, your team and them must gel అంటే then it's a smooth sailing and writing, sir. They explain to you more. ఇప్పుడు గవర్నెన్స్ కాడికి రండి. ఇప్పుడు if I have an auditor and they say use a big 4 auditor, నేను ఏదో 2 లక్షలు ఫీజు కట్టే ఆడిటర్ కాడి నుంచి వాళ్ళు 10 లక్షలు ఫీజు కట్టమన్నారు అనుకోండి, ఫస్ట్ లో ఇట్ ఫీల్స్ లైక్ ఎందుకు ఇదంతా నాకు తెలియదా అని. దెన్ యూ అండర్స్టాండ్ ద వాల్యూ. వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేస్తారు, వాట్ ఈస్ గవర్నెన్స్, ఎందుకని, వాట్ ఈస్ దిస్, అది ఇది. వన్స్ యూ అండర్స్టాండ్ ద వాల్యూ విత్ అన్ ఓపెన్ మైండ్, సార్, దెన్ ఇట్ హెల్ప్స్ యూ ఇన్ యువర్ గ్రోత్. ఆల్ దిస్ ప్రొపెల్స్ యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రోయింగ్, సార్. ఇప్పుడు ఒక విషయం సార్, ఇప్పుడు ఓవరాల్ గా ఇష్యూ 520 crores అండ్ 470 crores మోస్ట్లీ ఓఎఫ్ఎస్ ద్వారా వెళ్తుంది, అంటే ప్రమోటర్స్ దగ్గరికి వెళ్తుంది, ఆర్ ఎల్స్ ఫస్ట్ ఎర్లీ ఇన్వెస్టర్స్ కి. జస్ట్ 50 crores పోర్షన్ మాత్రమే కంపెనీలకు వస్తుంది. సో హౌ డు యూ జస్టిఫై దట్ సార్? అంటే ఇన్ సెన్స్ దీన్ని అడగచ్చా లేదా జస్టిఫై అనొచ్చా లేదా నాకు తెలీదు, బట్ ఆ 50 crores పోర్షన్ సరిపోతుందా ఫర్ ఫ్యూచర్ గ్రోత్ కి? హౌ డు యూ వాంట్ టు టేక్ కేర్ ఆఫ్ దట్? So basically, we are done in February. We have also got IFC money of 100 crores, sir. So it is 150 crores of money, primary money that's coming to the company, sir. Okay. Although public upward, it's only 50.
But that money we are using, sir, will be comfortable. We'll be repaying our debt, will be net debt free already undam, sir. As of 9 months ended December also, we were net debt free, sir. With this also, and we go forward, we'll be a debt free company as we go forward, sir. So IPO for us, Nick Jipnut, it's not only for the question of raising money, sir. And if I don't have a minimum size, the IPO is not viable also, sir. Exactly. So my existing investor ki, I am providing as an exit anochagani, but as he's like any other investor, he's also come with the making of money of return. That is why he's so confident that he's staying back with us. He's not going out. In fact, it was a big tussle, Maidarlo, who has to sell to manage the minimum size to make the IPO. Uppudke ee size ke people are saying it is a very small IPO. What is this, Sunny? But from my view, it is only meant for growing of the company forward, so more than the size of the IPO. I think building value starts from now rather than maximizing the value now. So that is our intention of going. Exactly. Sir, now I want to know about little numbers గురించి మాట్లాడదాం సార్. ఇప్పుడు ఓవరాల్ గా మార్కెట్ షేర్ పరంగా చూసుకున్నా ఆర్ఎల్స్ మన ప్రెజెన్స్ చూసుకున్నా కూడా నేషన్ లో టాప్ 2 లో టాప్ 3 ప్లేసెస్ లో మనం ఉన్నాము. అండ్ ఎస్పెషల్లీ సౌత్ వస్తే మన ఏపీ కానీ అటు తెలంగాణ కర్ణాటక ఈ ప్లేస్ లో తమిళనాడు లాంటి ప్లేస్ లో మంచి పట్టు ఉంది. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ మన మార్కెట్ స్ట్రెంగ్త్ ని పెంచుకోవాలన్నా మార్కెట్ షేర్ ని పెంచుకోవాలనుకున్నా కూడా ఎలాంటి ప్రణాళిక దొడ్ల దగ్గర ఉంది ఈ టైంలో? Sir, ఇప్పుడు మనం ఉండే 4 states లోనే సార్ the markets are so huge, sir. అంటే ఇప్పుడు roughly if I take the 4 states, and this is my number, sir, and it's not some number, at least ఒక రోజుకి 1 లీటర్ 1 crore లీటర్స్ ఆఫ్ మిల్క్ అమ్ముడుపోతుంది సార్ మినిమం. ఈ 4 స్టేట్లు కానీ మనం కంబైన్ చేస్తే ఆర్గనైజ్ సెక్టర్ లో అది తెలిసిన పేర్లు వేసుకుంటాం. దాంట్లో మేము ఇప్పుడు 13 లక్షలే ఉన్నాం సార్. ఇంకా మాకు చాలా గ్యాప్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా మేము ఒక రాజమండ్రిలో ప్లాంట్ కట్టాము, విశాఖపట్నం పైన శ్రీకాకుళం దాకా పోవాలని. తమిళనాడులో మొన్న 2019 అక్వైర్ చేసి వీఆర్ ఎన్హాన్సింగ్ ఆ ప్రెసెన్స్. ముందర మాకు తమిళనాడు అంటే చెన్నై వరకే ఉండేది సార్, చెన్నై అండ్ కాంజీవరం వరకు. ఇప్పుడు తమిళనాడులో ప్లాంట్ కొని దిండిగల్ కాడి నుంచి మదురై ఆ ఏరియాస్ పోతున్నాం. ఇంకా మా కోయంబత్తూరు సైడ్ బ్లాంక్ ఉంది సార్. కర్ణాటకలో వీఆర్ వెరీ స్ట్రాంగ్ సార్, 40% మా రెవెన్యూ కర్ణాటక నుంచి కూడా వస్తుంది. బట్ వీఆర్ నాట్ అవైలబుల్ ఇన్ కోస్టల్ కర్ణాటక సార్, అంటే మ్యాంగ్లూరు ఆ సైడ్ లో మనం లేదు. బార్డరింగ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఏపీ అండ్ కర్ణాటక మహారాష్ట్రలో కూడా లేదు సార్. So immediately in the next 2-3 years, these are the gaps we'll fill in marketing, sir. And once we finish filling these gaps, we'll expand further into more of Maharashtra and then go statewide, sir. And the strength of our dairy is that, sir. అండ్ కాంపిటీషన్ కూడా మీరు అన్నట్టు అంటే ఎంత పొటెన్షియల్ ఉందో అనార్గనైజ్డ్ సెక్టర్ కూడా అంతే ఉంది. బట్ ఫుల్ అంత నేషనల్ ప్లేయర్స్ లైక్ వాళ్ళు కూడా మన మార్కెట్స్ మీద, ఈవెన్ అమూల్ ఏపీలోకి వచ్చి పట్టు సాధించాలని చూస్తుంది. ఇలా ఫుల్ అటు నేషనల్ నుంచి ఇక్కడ ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్ నుంచి కాంపిటీషన్ ఉన్నప్పుడు అంటే హౌ డూ వాంట్ టు సర్వైవ్? అంటే మన సర్వైవల్ స్కిల్స్ చాలా బెటర్ గా ఉండాలి. ఈ టైంలో కట్ త్రోట్ కాంపిటీషన్ ఉండబోతుంది అండ్ వేపర్ థిన్ మార్జిన్స్ కూడా బిజినెస్ ఉన్నాయి. ఎలా హౌ డూ వాంట్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ అండి? So I think that is the opportunity we have, sir. So all the things you did, ఇప్పుడు companies do not invest in systems, process, people, మనుషుల మీద ఇన్వెస్ట్ చేయకుండా వచ్చిందని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు అనుకోండి సార్, దే విల్ స్ట్రగుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే వీఆర్ ఆల్రెడీ బిల్డింగ్ ప్లాంట్స్ హెడ్ ఆఫ్ టైమ్స్. ఇన్ఫ్లేషనరీ తీసుకుంటే మేము ఫస్ట్ కట్టిన ప్లాంట్ 10 కోట్లు అయితే ఇప్పుడు అదే ప్లాంట్ రెప్లికేట్ చేయాలంటే 100 కోట్లు అవుతుంది. ఇప్పుడు లైక్ వీ హ్యావ్ ఆల్ అవర్ ప్లాంట్స్ ఆర్ సోలార్, వీ ట్రై టు గెట్ 30% ఆఫ్ ఇట్ ఫ్రమ్ సోలార్. దట్ ఇస్ ఐ టాకింగ్ ఫ్రమ్ ది ఆపరేషనల్ పాయింట్. ప్రొక్యూర్మెంట్ లో ప్రతి విలేజ్ లో వీ హావ్ గాన్ అండ్ డన్ దిస్ డైరెక్ట్ టు ఫార్మర్ ప్రొక్యూర్మెంట్ టు మేక్ ఎఫిషియన్సీ, సార్. So any company which is continuing to be efficient, sir, why national, sir, even international players are, sir. But not necessarily certain countries where they will not be successful if the local competition is strong and invest in the right things and continues to grow in the right manner, sir. So competition is prati field lo untadi, sir. I'm not only talking of dairy. Any field there will be a bigger player, smaller player. The players who are more tuned, and I think our strength is we have a very strong team, sir. We have invested a lot in process systems and that is why we are growing, sir, and we are constantly improving. ఇప్పుడు ఫస్ట్ లో మా కాడ ఊర్లో ఏజెంట్ కాడి నుంచి డైరెక్ట్ గా ఫార్మర్ పోయాము, రెగ్యులర్ ప్లాంట్స్ నుంచి ఆటోమేటెడ్ ప్లాంట్స్ పోయాము. వీఆర్ క్రియేటింగ్ అవర్ ఓన్ అవుట్లెట్స్ ఫర్ సేల్స్ నౌ అండ్ ఇట్స్ కాన్స్టెంట్లీ ఎవాల్వింగ్, సార్. సో దట్ ఇస్ వాట్ వీఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ ట్రైంగ్ టు డూ ఇట్ రెగ్యులర్లీ. సో ఆ కాన్స్టెంట్ గ్రోత్ డ్రైవ్ అనేది. సో ఇఫ్ యూ లుక్ ఎట్ నేషనల్ కోఆపరేటివ్స్ లాగా, సార్, అమూల్ మాకు హైదరాబాద్ లో 5 సంవత్సరాల నుంచి ఉంది, సార్, యాజ్ అ కాంపిటీటర్. నందిని అండ్ కర్ణాటక ఇస్ our oldest competitor from 20 years. Vijaya was there, so we have lived with it, sir. We don't look at them as national or whatever. We look at them at that level. వాళ్ళ ఆ ఊర్లో ప్రెసెన్స్ ఎంత ఉంది, మా ఊర్లో ప్రెసెన్స్ ఎంత ఉంది. Certain ఊర్లో we are as strong as a national player. So if I take my older towns of Nellore or Ongole, we have a very strong market presence. Maybe almost 50% of market share is ours. So we have our strengths, we have our weaknesses. We try to improve on our strengths, and our weaknesses also we try to go forward, sir. And margins, sir, going by the operating profit margins in the 6.67 almost 6 to 7 రేంజ్ లో ఉంటున్నాయి. అండ్ ఎస్పెషల్లీ డైరీ ఇండస్ట్రీ విషయానికి వచ్చినట్టయితే ముందు నుంచి
మనం మాట్లాడుకున్నట్టు మార్జిన్స్ కాస్త తక్కువగానే ఉంటాయి. దానితో మీకు 73% ఆఫ్ రెవెన్యూ మిల్క్ నుంచి వస్తుంది. మిగిలిన వాల్యూ అడిషన్ ప్రొడక్ట్స్ ఓన్లీ 27% ఉన్నాయి. సో మిల్క్‌లో మనం మార్జిన్స్ పెంచుకోవడం అనేది అది కుదిరే పని కాదు. ఎందుకంటే ప్రొక్యూర్‌మెంట్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి. ఏమున్నా వాల్యూ అడిషన్ సెగ్మెంట్‌లోనే మనం ఫోకస్ పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రెండిటిని ఎలా బ్యాలెన్స్ చేసుకొని మార్జిన్స్ పెంచుకోవాలన్న ఆలోచన ఉందా మీకు? Sir, milk kochi, although it might show as a lower margin, sir, is a good return on capital, sir. That's why if you look at our return on capital, return on asset is higher, sir. Because it's more like the commodity which we do the turn, sir. So higher volume of milk unde time, the absolute number of dabbu vachi baane ఉంటుంది, sir. Okay. Yes, it is 6%, but if I sell 10 lakh liters a day, if I sell 20 lakh liters a day, that has got that base volume and the money that comes, sir. Value added product will expand the margins, sir. Okay. So where it happened was, me paata రోజుల్లో 4 to 5% ఉండేది, that has now moved to that 6 to 8%, sir. Before COVID, milk prices baga taginappu peragtunayani cheppi we had also increased our selling price. So I think we will go forward into that lower double digit margins is where we will be going forward. So meer cheppinattu as a blend of products increasing and also improving in the efficiencies of milk itself. Milk lo now we've got UHT, we have a wide range, double tone, standardized milk ani. So packet size il kaninchi availability increase chesin kadiki. So as a blend of both, sir, our margins will improve, sir. సో స్పెసిఫిక్ ఫోకస్ ఎట్లా ఉంది సార్? ఆ 27% లైక్ వాల్యుయేషన్ ప్రొడక్ట్స్ మీరన్నట్టు ఆ పన్నీర్ అనుకోవచ్చు, ఐస్ క్రీమ్స్ ఆర్ఎల్స్ ఆ ఫ్లేవర్డ్ మిల్క్ సంథింగ్ ఈ ఫోకస్ వాటి కర్డ్ అవన్నీ ఉన్నాయి కదా. సో వాటి మీద వాటిని మార్జిన్స్ పెంచుకునే అవకాశం ఉందా? ఈవెన్ మార్కెట్ షేర్ పెంచుకునే అవకాశం ఉందా? Yes, sir. Our market share of those will go up, sir. But that globally, sir, it won't cross 50-50, sir. Even Amul will only be 40-60, sir. Okay. With all those having butter, so we will be closing to those gaps, sir. We'll be going there. But we are not selling much more of ghee, sir, because transportation to Gujarat from say our manufacturing bases is farther away. But if I take ghee as a value-added product, it's very easy for me to add my value-added products. So it's a sustainability of where you are operating to where you are growing, sir. So first we were trying to capture the entire market of milk, sir. So procurement lo strengthen chesi, milk market strengthen cheskoni, and it's a natural progression towards the products. As you get more and more stability in milk, you'll be getting more and more of products. Against that, we have already started ice cream. We have started 2 years ago, sir. We have flavored milk, which we are doing very well in summers now. We have our buttermilk and lassis that are doing well. We also have the part of the Indian sweets. We are starting to increase our presence in A-grade stores. We have 371 outlets that we have opened on our own. So the outlets will act as more and more as a whole range. There will be more viability of each outlet. These outlets will form the basis for online distribution. So on that side also, there's a lot of work going, sir. So it's an ongoing battle, sir. But fundamentally, it's a huge market, sir. So we have plenty of scope to grow in this market. Consolidation is beginning to happen because, like we told you, sir, 90s was when it was delicensed. Now, majority of them, if let's say if there's a promoter whose children are not interested in running the operation, they are coming up for M&A. That is where we are trying to get more and more M&A into us. That's what I told you, the team is required. So no individual cannot run this thing. So opportunities in that M&As are coming. That is what we're looking forward to merge with ourselves to grow better and take it forward, sir. అండ్ ఇంకోటి సార్, ఇప్పుడు డైలీ మనకి 1.7 మిలియన్ లీటర్స్ పర్ డే మనం ప్రొక్యూర్ చేసి ప్రాసెస్ చేస్తున్నట్టున్నాము. అండ్ 13 మిల్క్ కెపాసిటీ. ఓకే, దీన్ని మనం పెంచుకోవడం వీటిలో ఎలా సార్? అండ్ హౌ డు యు వాంట్ టు So right now, sir, we have only spent the last 4 lakh liters in the past 2 years or 3 years, sir. Hyderabad plant and Rajahmundry plant. So right now, we have, without COVID, we were around 13 lakhs, sir, when we had a 17 lakh capacity. We just installed that capacity. So for the next 2 years or so, or 3 years, we will try to fulfill this capacity to take it up, sir. That is on the manufacturing side. But for every 1 lakh liters of growth, we also need a 20-25 crores of investment on the procurement side, sir. Okay. So additional chilling centers, so we will be spending 25-30 crores on chilling centers and regular capex because we have a large number of plants, as 13 plants. That will be the primary for the next 2 years, sir. And we'll also be actively looking for inorganic, sir. Okay. Inorganic in sense, how do you want to plan, sir? Already so in 2019, we acquired one dairy in South Tamil Nadu called KC Dairy, sir, which has turned out to be well for us and is doing good returns for us. We also acquired a feed plant when we entered into the feed business of supplying feed to our cattle farmers, sir. So that way we will look in all our existing areas, whether it is a smaller dairy or a larger dairy. If it comes at the right price, if there's opportunity for us to go and improve the dairy, sir, we will acquire those dairies. Sir. That will accelerate our growth, sir. So this 15% growth that we're talking of CAGR is without considering any large inorganic acquisition, sir. Okay. If that adds to us, we're hoping that it will go faster, sir. Okay. అండ్ ఇక్కడ ఆల్రెడీ మీరు అన్నారు కొన్ని ప్లేసెస్ లో నేషనల్ ప్లేయర్ లాగా ఉన్నారు, 50% మార్కెట్ షేర్ ఉంది కొన్ని ప్లేసెస్ లో అని చెప్పి.
ఇంకొన్ని ప్లేసెస్‌లో అంటే మీరు యూ ఆర్ నాట్ సీయింగ్ దట్ యాస్ ఎ కాంపిటీషన్. యూ ఆర్ సీయింగ్ దట్ యాస్ ఎన్ అడ్వాంటేజ్ ఆర్ యూ ఆర్ సీయింగ్ దట్ యాస్ ఎన్ ఆపర్చునిటీ. అండ్ కెన్యా, Opportunity. యుగాండాకి ఎందుకెళ్లారు? So when we had our second investor, sir, called Proterra Cargill, they were very large investors in big Chinese dairies. ఓకే. So China, they were one of the largest China's dairy, which went for a big listing. So they wanted to look at the global opportunities, and India lo manto vacharu, sir. That is why we started a small farm also, because while akkada farms lo, their entire milk was coming from commercial farms. So India lo enduku cheyakudani, we started one small one. Then we found it to be not viable in the current scenario for India. After they were also doing in Africa, and Africa lo they took us along to see why not. Okay. There the margins were very high, sir. 3 times the margins of India, 4 times the margins of India for the same business that we were doing, same procuring, processing, and distributing. So we said, why not in Jason, sir? And it's turned out to be very well for us. Our teams from India run that operation there. We have a plant in Uganda which has a 1 lakh capacity. We are selling around 50,000 liters there, sir. But we have to be careful about Africa because of country risk. So suppose it become too big, no, they might not like it and they'll do it. So we're very stably growing there, sir. But whatever capital we put in Africa, we have recovered it more, and it's paying us almost 80% return on capital, sir, Africa. Okay. And overall revenue lo din percentage ఎంత ఉంటుంది సార్ యుగాండా కెన్యాది? 7% of revenue, sir. Oh, a small percentage, 7%. 7%. 7. Oh, okay. అండ్ ఈ 2021 లో మనకు కొద్దిగా ఎక్సెప్షనల్ మీకు మార్జిన్స్ కానీ అవన్నీ కొద్దిగా బాగా పెరిగాయి బికాస్ ఆఫ్ హై రియలైజేషన్స్, లో ఎక్స్పెన్సెస్ లాంటివి. సో ఇది ఈ ఇయర్ కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుందా? అంటే దీన్ని ఎలా అంత గట్టిగా పట్టుకొని, లేకుంటే ఖర్చులు తగ్గించుకోవడం కానీ, లేదంటే ప్రొక్యూర్మెంట్ ప్రైస్ అయితే మనం మీ చేతిలో ఉండవు, బట్ మిగిలిన ఖర్చులను, ఆపరేషన్ ఎఫిషియన్సీస్ పెంచుకోవడానికి ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి? Sir, basically what happened, sir, if you look at the whole reason for this margin, as I told you, 1920 appudu milk procurement is the highest ever price. Dani దృష్టిలో పెట్టుకొని we were increasing prices mid, sir. 19 October నుంచి selling price మేము పెంచుకునే కొద్దికి procurement price పెరుగుతా పోయింది, sir. So the impact fully came in the month of the year 2021, sir. That is where we found the full major impact coming from the increase in the selling price. దానికి తోడు ప్రొక్యూర్మెంట్ ప్రైస్ మీరు చెప్పినట్టు పెరగలేదు, బికాస్ కోవిడ్ వచ్చిన తర్వాత కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ లేకుండా there was a glut of milk, so milk availability ఉండిందా, milk prices పెరగలేదు. So we had a good margin expansion, but the milk price that we have increased is built in for the higher price of procurement. Yes, maybe the margin will come down a little bit, but it won't go down to the previous levels. It will be up by at least 2 points or 2 percentage points or more than the previous years comfortably, because of the price increase over there. Rondodi, when we came to the efficiency of operation, like we said, we've gone now directly to farmer, so that we are trying to eliminate the cost of somebody in the middle. We are trying to bring down those costs, improving efficiency in transportation by going for a lot of these algorithmic things of route planning mechanism, plant automation, solar power. After there, it's a constant evolution, sir, to bring the cost down. We also will have an increase in cost of manpower that goes up. But we are of the opinion that we should have a higher cost of manpower, but lower numbers. So average per liter cost, we try to bring it down, sir. Yeah. And milk prices రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయి సార్? అట్లీస్ట్ ఒక 1 or 2 years అంటే మనం అంతకుమించి ఎక్స్పెక్ట్ చేయలేము. సో ప్రైసెస్ పెరిగే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? I don't think up to this year end, no, sir, because already our peak summer అయిపోయింది, sir. We are entering into the season of flush, and already the stocks of powder and any pile up అయిపోయి ఉంటాయి, sir. So at least up to next summer, there will not be an increase, because where do we go with this powder milk and the stock of powder? That itself we are finding it difficult, sir, to keep the stocks, to maintain the stocks. So till the stocks dissipate, it will be difficult for us to increase prices. Okay. And Sunil, final గా ఒక ఇన్వెస్టర్, ఒక రిటైల్ ఇన్వెస్టర్, లేదా మీ నెల్లూరులో ఉన్న ఒక వ్యక్తి దొడ్లా డైరీలో మీతో పాటు జర్నీ చేయాలి, మీతో పాటు వాళ్ళు ప్రయాణించాలి, కంపెనీ ఎదిగే కొద్దీ వాళ్ళు కూడా లాభపడాలి అనుకుంటున్న వాళ్ళకి, అనుకుని మిమ్మల్ని నమ్మాలనుకున్న వాళ్ళకి ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? Sir, I have done it with bigger investors also, sir. I have already gone with 3-4 investors. 2 of them are still there with us as large investors. We have given them a return, sir. Sir, we know our responsibility of equity, sir. We don't think of equity as free money. Rather, we think of equity as very expensive money. But we also know the benefit of good equity, sir. Okasari equity investors manal namite, then they are like డబ్బు కావాలన్నప్పుడు ఇచ్చిన వాళ్ళలాగా ఉంటారు, సార్. సో we know the value of equity investors. To the best of the ability, we might not be able to predict markets, but at least we are confident that the company, what we are doing as our growth and our profitability, we will definitely continue to do so. So I will not say that we are the best in the market, we will be the highest return vendors, but we will definitely give good returns. I mean, we will continue to do well as a company, and returns we are expecting that the markets will reward us for that. Exactly. And finally, I want to ask one question about corporate governance. ఈ మధ్య ఒకసారి మనం ప్రెస్ మీట్ లో అక్కడ మాట్లాడినప్పుడు కూడా కార్పొరేట్ గవర్నెన్స్, యు ఆర్ సో కాన్ఫిడెంట్ దట్
అంటే మీ రాసుకున్న ప్రియాంబుల్ అనుకోవచ్చు, లేదంటే మీ ఓవరాల్ గా మేనేజ్మెంట్ స్ట్రక్చర్ అనుకోవచ్చు, చాలా పటిష్టంగా ఉంది. ఒక ఎనీ 2 వర్డ్స్ ఆన్ దట్? Sir, corporate governance and it's an ongoing process. Sir. Like, you know, in India, if you're running this operation, we have close to 10,000 line items that we have to comply to. We might slip up here and there, sir. But knowingly, we don't want to do that, sir. So we have done a lot of effort in putting systems into place, getting governance. ESG is the new word, sir, environmental, social, and corporate. Not only one, sir. But thanks to the investors who came on board and educated us and make us do that, we are beginning to realize the fruits of it. So a small thing, let us say factories where there are a certain number of people more on Dedegra, they say you have to get a doctor to visit the thing to take care of the employees. Mundar, it was a boring affair. But when we started implementing it, we've seen the benefit of it. So some of them who didn't know they have sugar, who didn't know they have blood pressure, they got it checked. And it's not a very expensive process. It's only a tedious thing of getting these things done. So once you understand the meaning of why these things are there, you don't look at it as a government role, you try to understand it. There is a reason why it is there. And then you try to implement it to the best of your ability. So the negativity, instead of driving it down, it's becoming more and more a positive factor for us to grow. So we are very proud tomorrow that suppose a pollution control board person comes and says, wow, we're doing a very good job. It's a question of us being proud and helps our own industry. So for all our plants, wherever we're building new plants, for example, zero discharge, environment surrounding people are happy. The day you're doing well, you won't get a problem, somebody coming and giving you trouble at the time, and not because of that, because they're also facing problems. Sir. Even I, as a common man, I try to solve that problem. So we understand that